గురువు ప్రకారం మన ధ్యానం ఏం చేస్తుంది? మనసును జయింపజేస్తుంది. మనసులో నిలకడను సంపాదిస్తుంది. ధ్యానములు లేని వాళ్లకు మనసు ఎప్పుడు నిలకడలో ఉండదు, పరిపరి విధాలు పోతుంటుంది. కానీ ధ్యానంలో అభ్యాసంలో ఉత్తీర్ణులైన వారి యొక్క మనసు పరిపరి విధముగా పోదు, ఏకోన్ముఖమవుతుంది. అది బలోపేతం అవుతుంది. ఏకోన్ముఖము బలోపేతమైన మనస్సు అన్నిటినీ సాధిస్తుంది ప్రాపంచికంగా. ఆత్మవద్ద తనను తాను తెలుసుకున్నవాడు ప్రాపంచికంగా అన్నీ సాధిస్తాడు. బలోపేతమైన మనసును సంపాదించుకుంటాడు, ఏకోన్ముఖమైన మనస్సును సంపాదించుకుంటాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అలా ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు.
అంతా గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉంటుంది. కానీ ధ్యానం ద్వారా ఆ గుడ్డెద్దు తన గుడ్డితనాన్ని పోగొట్టుకుంటుంది. ఏ చేలోనూ పడదు గుడ్డెద్దు, ఎందుకంటే గుడ్డితనాన్ని పోగొట్టుకుంది. ఇతరుల వల్ల తనకి హాని లేదు, తన వల్ల ఇతరులకు హాని ఉండదు. గుడ్డెద్దు చేలో పడితే ఆ చేలు చెడిపోతుంది, దానివల్ల తనకు కూడా చెడిపోతుంది. ప్రాపంచిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడైతే ధ్యానం లేదో, ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ఆ ప్రాపంచిక జీవితం కూడా ఎందుకు పనికిరానిది అయిపోతుంది. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం అంతా కొల్లగొట్టిన తర్వాత తిరిగి వెళ్తూ ఉంటాడు తన రాజ్యానికి, గ్రీసు రాజ్యానికి. మధ్యలో పర్షియా రాజ్యంలో ఉంటాడు. ఇక్కడ ఏమైనా తెలుసుకోవాల్సిందయ్యా ఉందానా అని అడుగుతాడు అందరినీ. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు స్వామీజీ, అంతకన్నా ఇంకెవడు లేడు, ఆ మనిషే గొప్పవాడు. అయితే ఆ గొప్పవాడు నా దగ్గర తీసుకురండి అంటాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ మనిషి మీ దగ్గర రాడండి, మీరే కావాలంటే ఆయన దగ్గర వెళ్ళొచ్చు అంత. అవునా, నా దగ్గర రాడా, నా అంత చక్రవర్తి దగ్గర రాడావాడు, నేనే వెళ్ళాలా, సరే వెళ్తానులే అని అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్తాడు, బయలుదేరుతాడు ఆ అబ్బాయి దగ్గరికి. డయోనీసియస్ అనే అబ్బాయి ఓ చెట్టు కింద 4 కుక్కలతో ఉంటాడు. ఆ డయోనీసియస్ని కలిసి అలెగ్జాండర్ చక్రవర్తి, మహాచక్రవర్తి, ఎంతమందినో చంపాడు, లెక్కడంత రక్తపాతం చేయించాడు, రాజ్యాలు జయించాడు. ఒక మహాచక్రవర్తికి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ అడిగాడు డయోనిసియస్, నాయనా ఏం సాధించావు నాయనా నువ్వు, నీకోసం అందరూ చెప్తున్నారు ఇక్కడ, ఏమిటి నీ గొప్పతనం అని చెప్తాడు. అప్పుడు డయోనిసియస్ అంటాడు అలెగ్జాండర్తో, స్వామి నా గొప్పతనం ఏంటో తెలుసా, నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటానంటాడు. నాకు ఆనందానికి కొరతే లేదంటాడు. నా కుక్కలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ చెట్టు నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, ఆ మేఘాలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ నేల నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, నా శరీరం నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, ఆ సూర్యుడు నాకు ఆనందాన్ని ఇస్తుంటాడు, ఆ చంద్రుడు నాకు, ఆ తారలు, ఆ నక్షత్రాలు, ఆ గాలి, చల్లటి గాలి నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది. నా ఆనందానికి కొదువే లేదు నాయన, నేను బ్రహ్మాండమైన ఆనందంలో జీవిస్తున్నాను నాయన అంటాడు డయోనిసియస్ మరి అలెగ్జాండర్ చక్రవర్తితో. అప్పుడు డయోనిసియస్ ఇంకో ప్రశ్న అడుగుతాడు అలెగ్జాండర్కి, నాయన నువ్వు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టావు, నువ్వేం చేస్తావు, వీటన్నిటిని, ఈ ధన సముదాయాన్ని నేను తీసుకుని నా రాజ్యానికి వెళ్ళి నేను అక్కడ శేష జీవితాన్ని హాయిగా గడుపుతాను అన్నాడు. అప్పుడు డయోనిసియస్ అంటాడు, నాయన నీ సంగతి నీకు తెలియదు, నీకు అసలు నువ్వు మీ ఊరికి నువ్వు వెళ్ళవు నువ్వు. నేను వెళ్ళకపోవడం ఏమిటి, అప్పుడే సగం దూరం వచ్చేసాను, ఇంకొక దూరంలో నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను, గ్రీస్ రాజ్యం. ఈ సంపాదించిన రాజ్యాలతో నేను హాయిగా జీవిస్తాను, నా జీవితం అంతా, శేష జీవితం అంతా ఎంతో హాయిగా నేను జీవిస్తాను అంటాడు. నువ్వు అక్కడికి పోలేవయ్యా అంటాడు ఆయన. వీడికేదో పిచ్చి పట్టిందని చెప్పేసి అలెగ్జాండర్ చక్రవర్తి వదిలిపెట్టేసి వెళ్తాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక జబ్బు వస్తుంది అలెగ్జాండర్ చక్రవర్తికి. జబ్బు వచ్చేసి చావుకు దగ్గరగా తయారవుతాడు. చచ్చిపోతూ ఒక శవపేటికని తయారు చేస్తాడు. తన 2 చేతులను బయట పెట్టడానికి 2 రంధ్రాలు తయారు చేసి, నాయనా నేను చనిపోయినప్పుడు నా చేతులను ఈ రంధ్రాలతో ద్వారా బయటికి పెట్టండి, ఖాళీ చేతులతో వెళ్తున్నాడు పైలోకానికి అలెగ్జాండర్ చక్రవర్తి అని అందరికీ చెప్పండి నాయన, ఇదే నా జీవిత సందేశం అన్నాడు ఆయన. అంటే నా జీవితంలో నేను ఏమేమి చేయకూడదో అవన్నీ చేశాను, ఏమేమి చేయాలి అది ఒక్కటి కూడా చేయలేదు. అందరూ నాలాగా చవటలుగా ఉండకూడదు, ఇదే నా జీవిత సందేశము. నన్ను చూసి అందరూ నేర్చుకోండి, ఏం చేయకూడదో నేర్చుకోండి. ఈ డయోనిసిస్ దగ్గర ఏం చేయాలో నేర్చుకోండి అని ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆయన. ఏ వస్తువాహనాలు లేవు ఆయనకి, ఏ రాజ్యాలు కొల్లగొట్టలేదు, గాలి నీరు వెలుతురుతో బతికాడు ఆయన, సంతోషంగా బతికాడు, 4 కుక్కలతో బతికాడు.
సంతోషంగా జీవించాడు. అందరూ అలా హాయిగా జీవించండి అని తన జీవిత సందేశంగా అలెగ్జాండర్ మహాచక్రవర్తి నిజంగానే ఒక మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేశాడు. కనీసం చనిపోయే ముందరైనా ప్రతి ఒక్కరు అలెగ్జాండర్ చక్రవర్తిలా కావాలి, మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేయాలి. అప్పుడు కొంతలో కొంతైనా సాధించినట్టు. అలా కాకుండా గౌతమ బుద్ధుడిలా జీవిస్తే, రమణ మహర్షిలా జీవిస్తే జీవితాంతం ఎంతో సాధించినట్టు లెక్క. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బుద్ధ సేవ క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న మన ఈ 40 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా 19వ రోజుకి మీ అందరికీ స్వాగతం. మనము ఈ వీక్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. 5 సూత్రాల గురించి చక్కగా చంద్ర సార్, ప్రదీప్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అది ఫోకస్ గా ఎలా ఉండాలి, ఓపెన్ టు ద పాసిబిలిటీస్ ఎలా ఉండాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి. నిన్న 4వ సూత్రమైన రీప్రోగ్రామింగ్ అవర్ లిమిటింగ్ బిలీఫ్స్ గురించి, అంటే పరిమిత నమ్మకాలను ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి అనేది మన యంగ్ మాస్టర్ ప్రదీప్ గారు తన అనుభవాల్ని క్రోడీకరించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, శాస్త్రీయంగా ఎలా చేసుకోవాలి అనేది. మరి మన నమ్మకాలే, అంటే మన నమ్మకాలే మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మరి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం ద్వారా మన భౌతిక పరిస్థితుల్ని మార్చుకోవచ్చు అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మన ఈ రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకుంటాము అనేది ప్రస్తుత క్షణంలో జీవించటం వల్ల, ప్రజెంట్ మూమెంట్ లో ఉండటం వల్ల, ధ్యానం చేయటం వల్ల, మరి జ్ఞానం నేర్చుకుంటాం వల్ల, అంటే ఇలా మనం ఈ ప్రోగ్రామ్స్ ని ఇవన్నీ క్లాసెస్ అంతా జ్ఞానాన్ని నేర్చుకుంటాము, బుక్స్ చదవటము, ఇతరుల అనుభవాల్ని వినటం వల్ల మనము ఈ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బిలీఫ్ సిస్టమ్ అంతా మార్చుకుని మనకి సరి అయిన ఎలివేటెడ్ ఫీలింగ్స్ ఉండటం వల్ల మనం ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నామో వాటన్నిటిని చక్కగా సాధించవచ్చని నిన్ను చక్కగా వివరించారు. ఈ రోజు 5వ సూత్రమైన ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేసి మనం కృతజ్ఞతా భావంతో ఎలా ఉండాలి అనేది మనము తెలుసుకోబోతున్నాము. ప్రదీప్ గారు, వెల్కమ్ టు ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్. ఇంకెవరన్నా వస్తారా వీడియో మీదకి? 10 మంది ఉన్నాం ఇప్పుడు. ఓకే, హాయ్ పద్మశేఖర్ సార్. ఇంకా ఎవరు? గుడ్. ఇంకా ఇవాళ మనకి మెడిటేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి కదా, చక్కగా ఆ రూమ్ లో ఉన్న ఫెసిలిటేటర్ తో మాట్లాడొచ్చు మనం. ఈ 5 days నుండి మనం ఎక్సర్సైజ్ చేస్తే వాటి మీద. సో మెడిటేషన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాము. నిన్న పరిమిత నమ్మకాల మీద మాట్లాడుకున్నాం కదా, దాన్ని కొంచెం లోతుగా. ఫస్ట్ అసలు గోల్ పెట్టుకోవాల్సిన నీడ్ ఎందుకు వస్తుంది మనకి? ఫస్ట్ పాయింట్, ఫోకస్ అంటున్నారు కదా. ఫోకస్ అంటే మన ఎనర్జీ మొత్తం దాని మీద ఛానలైజ్ చేస్తున్నాము, అంటే ఏదో గోల్ పెట్టుకుంటున్నాము. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మేబీ ఏదో ఛాలెంజ్ వచ్చి ఉండొచ్చు ఇంట్లో. ఆ ఛాలెంజ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఒక గోల్ లాగా పెట్టుకున్నాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మేబీ ఒక 5 lakhs రూపీస్ అవసరం వచ్చాయి, ఒక 5 లక్షల రూపాయలు. నాకే ఎందుకు వచ్చినాయిరా బాబు, ఇవన్నీ ఎప్పుడు ఇలాగే అవుతూ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి. ఏంటి అసలు క్యాప్ లేకుండా సీరియల్ కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని అనుకుంటే అదొకటి. అనుకుంటానే ఉంటాం, అలాగే వస్తానే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ సీరియల్ ఎలా అయితే అవదో ఇంకోటి అవ్వవు అన్నట్టు. ఇంకొక వేరే ఏంటంటే, మళ్ళీ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి? ఏదన్నా నేను నేర్చుకోవాలి. అది ఏం నేర్చుకోవాలి? ఆ నేర్చుకోవాల్సింది ఏదో మనకు తెలిసింది. ఓకే, నా పవర్ పోయింది, బట్ ఐ విల్ స్టిల్ కంటిన్యూ. ఒక్క నిమిషం అండి.
ప్రదీప్ గారు కనిపిస్తున్నారు మీరు. కనిపిస్తున్నానా? ఎస్. సో ఈ ఎలా యాక్సెప్ట్ చేసి మనం గ్రాటిట్యూడ్ తో ఉండాలి అనేది ఫ్రెండ్స్, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళందరూ Right. కూడా జూమ్ కి వీలైతే జాయిన్ అవ్వండి. బ్రేక్అవుట్ సెషన్ లో చక్కగా మీ అనుభవాన్ని పంచుకోవచ్చు. ఎస్ ప్రదీప్, క్లియర్ గా ఉన్నారు మీరు. ఓకే, ఫైన్. సో వస్తుందండి 2 minutes లో, బట్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఏం నేర్చుకోవాలి, ఆ నేర్చుకోవాల్సింది ఏదో త్వరగా నేర్చేసుకుంటే అది అయిపోద్ది. ఆ క్లాస్ అక్కడితో ఫినిష్ అయిపోద్ది, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో అది ఏంటి, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ విన్నాను నేను ఒక 4-5 years బ్యాక్. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది విన్నప్పుడు. ఒక నది ఒడ్డున లేదు, ఒక సముద్రం ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుంది. గూడు కట్టుకొని ఓకే గుడ్లు పెట్టింది. వర్షం ఒక రోజు ఏమైంది, గట్టిగా బాగా తుఫాన్ లాగా వచ్చింది వర్షం అవన్నీ. సో ఆ గుడ్లు కింద పడిపోయినాయి. ఆ సముద్రం అల్ల గట్టిగా వచ్చేసరికి ఆ గుడ్లంతా లోపలికి వెళ్ళిపోయినాయి సముద్రంలో. సో పిచ్చుక బాగా ఏడుస్తుంది అన్నట్లు ఆ సముద్రాన్ని అడుగుతుంది, సో నా గుడ్లన్నీ తీసేసుకున్నావు, నాకు మళ్ళీ వెనక్కి ఇవ్వు, పిల్లలు అవుతాయి అని చెప్పాను. సముద్రం ఏమంది, నేను ఒకసారి తీసుకున్నది మళ్ళీ వెనక్కి ఇవ్వను, బట్ ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అని బాగా ఏడ్చింది ఆ పిచ్చుక. అలా 4-5 రోజులు ఏడుస్తూనే ఉంది. అయినా సరే సముద్రం, నేను ఒకసారి తీసుకున్నది ఇవ్వనని చెప్పాను కదా, సో నువ్వు ఇంకెళ్ళిపో, ఇక్కడ నీ టైం వేస్ట్ చేసుకోమాక, నీ శక్తిని అంతా పాడు చేసుకోమాక వెళ్ళిపో అంది. సో ఇంకా పిచ్చుక బాగా కోపం వచ్చేసి, నువ్వు గనక నాకు నా గుడ్లు నీ వెనక్కి ఇవ్వలేదంటే గనక నేను నిన్ను ఎండగొడతా అన్నమాట. సముద్రం గట్టిగా నవ్వింది, ఎలా ఎండగొడతానని చెప్పాను. అదేం చేస్తుంది, పిచ్చుక పాపం దాన్ని చిన్న ముక్కతో ఒక్కొక్క డ్రాప్ ని తీసుకెళ్లి ఒక చోట నుండి ఇంకో చోట, ఒక చోట నుండి ఇంకో చోటకి వేస్తుంది. అలాగే ఇది చూసి సముద్రం ఇంకా గట్టిగా నవ్వటం మొదలుపెట్టి, నన్ను ఎండగట్టడం మర్చిపో, ఇంకొక రోజు అయితే నువ్వు చనిపోతావు, నువ్వు నీకు ఇచ్చే ప్రయత్నంతో అని చెప్పాను. అయినా సరే అది ఆపకుండా అలాగే చేస్తూ ఉంది అన్నట్లు. సో ఈ వార్త మెల్లమెల్లగా చుట్టూ ఉన్న పక్షులన్నిటికీ చేరి అవన్నీ వచ్చాయి చూడటానికి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. సో అవి చూసి బాగా, వాటికి కూడా బాగా బాధేసింది. అరే ఏంటి సముద్రం ఇంతలా చేస్తుందని అడుగుతుంటే పాపం వెనక్కి ఇచ్చేయచ్చు కదా అని అవి కూడా అడిగాయి. అయినా కూడా ఇవ్వనన్నాడు అనమాట సముద్రం. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పాపం చనిపోయే స్టేజ్కి వచ్చేసింది పిచ్చుక. సో ఈ వార్త మెల్లమెల్లగా అలా అన్ని పక్షుల చెవులకి వెళ్ళి చివరికి గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళింది అనమాట. సో ఏంటో చూద్దామని చెప్పి వచ్చాడు ఆయన. వచ్చి చూసి ఆయనకు కూడా చాలా బాధ వేసి అడిగాడు సముద్రాన్ని, అదేదో అడుగుతుంది పాపం, ఇచ్చేయచ్చు కదా అని. నేను ఒకసారి తీసుకున్నది ఇవ్వను, ఎంతమంది వచ్చి చెప్పినా చెప్పి అన్నాడు. సరే, నువ్వు గనక ఇప్పుడు ఇవ్వకపోతే ఆ పిచ్చుకు చేసే పని నేను చేస్తాను, ఒక్క దెబ్బకి ఎండిపోతా అన్నాడు గరుత్మంతుడు. శ్రీ మహావిష్ణువు వాహనం. ఇక అప్పుడు ఆ సముద్రానికి అప్పుడు రియలైజేషన్ వచ్చి, సో క్షమించండి స్వామి అని చెప్పి ఆ గుడ్లనవి వెనక్కి ఇచ్చేసింది. సో కృష్ణుడు చెప్తాడు ఈ స్టోరీ, నాకు ఎక్కడో రిఫరెన్స్ గుర్తులేదు, బట్ అక్కడ మోరల్ ఏం చెప్తాడంటే, ఆయన ఛాలెంజ్ ఎంత పెద్దది అనేది మనకి అనవసరం, బట్ మన ప్రయత్నం అక్కడ ఉందా లేదా, మన ప్రయత్నం మనకి సిన్సియర్ గా ఉంటే ఆ యూనివర్స్ హెల్ప్ అనేది మనకు అక్కడ ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఇక్కడ పిచ్చుకు చేయగలిగేదా లేదు, ఆ టైంకి అక్కడ గరుత్మంతుడు వచ్చి హెల్ప్ చేశాడు. గరుత్మంతుడు నథింగ్ బట్ యూనివర్స్. అక్కడ మనకి ఏదో ఒక రూపంలో మన ఛాలెంజ్ మొత్తాన్ని మనమే ఓవర్కమ్ ఎప్పుడు చేయలేము. మనం ఆ శక్తి మనకు తోడవుతుంది. మనం ఆ ఒక్క పాయింట్ మనం మైండ్ లో ఉంచుకోవాలన్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా దాటగలను, నేను నాలో అంత శక్తి ఉందా, నాకంత సహాయం దొరుకుద్దా, దొరుకుతుంది. నాలో అంత శక్తి ఉందా అంటే లేకపోతే, బట్ మొత్తం విశ్వం అంతా తోడవుతుంది అన్నట్టు మన ప్రయత్నం కనుక సిన్సియర్ గా ఉంటే. సో అదే ఇప్పుడు మనకు ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం
ఒక గోల్ పెట్టుకున్నాము. ఆ గోల్ పెట్టుకున్నాము. సెకండ్ స్టెప్ ఓకే. అది ఒక ఇన్ఫైనైట్ వేస్ లో అవ్వచ్చు. ఇన్ఫైనైట్ అంటే ఎన్నో పద్ధతుల్లో అది మనకు అవ్వచ్చు అని చెప్పి మనకు రెండో రోజు చెప్పారు సార్. మూడో రోజు ఏం చెప్పారు? అది మనకి అచీవ్ అయిపోతే ఎలా ఉండొచ్చు, మనం మనలో మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి, ఎటువంటి అనుభూతుల్ని మనం పొందుతూ ఉంటాము, అవన్నీ ఊహించుకోమన్నారు. నిన్న మనం ఓకే ఆ గోల్ పెట్టుకోగానే ఎటువంటి పరిమిత నమ్మకాలు మనలో వస్తూ ఉంటాయి అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు పరిమిత నమ్మకాలు ఎప్పుడైతే మనకు వచ్చి మైండ్లోకి ఎమ్మటే వచ్చేస్తాయో మనం డీలా పడిపోతాం. సో ఆ డీలా పడిపోయినప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి స్టోరీస్ అన్నట్టు. ఇలాంటి స్టోరీసే కాదు, మనం కొంచెం ఆలోచించుకుంటే, సో సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక 5 లక్షల రూపాయలు వస్తాం, ఎవరిని అడుగుతున్నా ఎవరు ఇవ్వట్లేదు. సో ఆటోమేటిక్ గా మన మైండ్ లో డౌట్స్ ఏమో వచ్చేస్తాయి. ఎవరు ఇవ్వట్లేదు, ఎలా అవుతుంది, నాకు కావాల్సిన టైంలోకి వచ్చేస్తాయా, ఇంకా కొన్ని చెప్పండి మీరు, ఎలాంటి డౌట్స్ రావచ్చు మనకి? సపోజ్ ఎవరైనా ఇచ్చారనుకో, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలం, ఎవరైనా గిట్లా. సో ఎన్నో రకాల డౌట్స్ వచ్చేయచ్చు. సో ఆ ప్రతి డౌట్ కి మనం ఏం చేసుకుంటామంటే, సపోజ్ ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది, ఎవరన్నా ఇస్తారా, ఎవరన్నా హెల్ప్ చేయగలరా అని, లేదా ఈ టైంకి మనకి అవుతాయా. దీన్ని మనం ఎలా రీప్రోగ్రామ్ చేసుకుంటామంటే, ఇంతకుముందు ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనకు పాజిటివ్ గా జరిగింది అంటే, ఎవరన్నా సహాయం చేయగలిగారా, లేదా టైంకి ఏదో విధంగా వచ్చేసింది అని అనుకుంటే గనక, అప్పుడు జరిగితే ఇప్పుడు జరుగుతుంది. ఆవగింజంత హోప్ ఉన్నా చాలా అంటారు కదా, హోప్ ని ఏమంటారు తెలుగులో? ఆశ, విశ్వాసం, సంథింగ్. ఓకే, హోప్. సో ఏం మేడం? ఆశ కూడా కాదు కదా హోప్ అంటే. ఓకే, అప్పుడు జరిగితే ఇప్పుడు అవుతుంది, అదొక వే. ఇంకొక వే ఏంటంటే, లేదా మన సర్కిల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికో వచ్చింది, సర్కిల్లో అవ్వచ్చు, లేదంటే ఎక్కడో మనం పుస్తకంలో చదువుండొచ్చు, లేదా ఎక్కడో టీవీలో చదువుండొచ్చు. మనకు చక్కగా సండే పూట ఈనాడు పుస్తకాలు వస్తుంటాయి, అందులో మంచి మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ రాస్తారు వాళ్ళు, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అవి చదివితే అరే, వీళ్ళు ఓవర్కమ్ అవ్వగలేంది, నేను అవ్వలేనా? ఇలాంటి సిచ్యువేషన్ నేను అప్పుడెప్పుడో పుస్తకంలో చదివాను, ఆయన ఓవర్కమ్ అవ్వగలిగారంట, ఆయనకు అవ్వగలిగితే నాకు అవుతుంది. సో మన డౌట్స్ ని, మన భయాల్ని మనం ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ కాస్త మనం ఇలా పాజిటివ్ గా ఫీల్ చేసుకుంటూ ఉంటాయి. దాన్ని రీప్రోగ్రామింగ్ అంటాం మనం. ఇప్పుడు ఎలా అయితే డిఫాల్ట్ గా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో, కొన్ని రోజులు అయ్యేసరికి ఈ ప్రక్రియ, ఈ ప్రాక్టీస్ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, డిఫాల్ట్ గా పాజిటివ్ థాట్స్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో అది ఈ విధంగా మనలో ఉన్న పరిమిత నమ్మకాలని మనం రీరైట్ చేసుకోవచ్చు, రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే డౌట్ వస్తుందో, ఓకే డౌట్ వచ్చింది, పర్లేదు, బట్ ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఎదురైంది, ఇంతకుముందు ఎదురైంది, బట్ సంభవ్ దాటేసాను. లేదా ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళల్లో ఎవరికో వచ్చింది, వాళ్ళు దాటగలిగింది, నేను దాటలేనా. ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. మనం ధ్యానం చేసేటప్పుడు మన మైండ్ శూన్య స్థితికి వెళ్ళిపోయినాక ఒక విజువలైజేషన్ సెగ్మెంట్ మేబీ ఇవాళ కానీ రేపు కానీ మన ధ్యానంలో వస్తుంది. సార్ ఊహించుకోండి అంటారు. ఊహించుకుంటూ ఉంటాము. ఊహించుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఈ డౌట్స్, భయాలు కూడా మైండ్ పంపుతూ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అవే ఉన్నాయి కాబట్టి. సో అవి ఎప్పుడైతే వస్తాయో వాటికి బదులుగా మనం ఈ పాజిటివ్ గా ఉన్న థాట్స్ ని, అఫర్మేషన్స్ ని ఊహించుకుంటూ ఉంటే మెల్లమెల్లగా పరిమిత నమ్మకాలు పోతూ ఉంటాయి, ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోతూ ఉంటాయి, క్లెన్స్ అయిపోతాం. సో అది రైట్. సో మరి ధ్యానంలోకి వెళ్దాము. చక్కగా మీరు కంఫర్టబుల్ పోస్చర్ సెలెక్ట్ చేసుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేళ్లలో వేళ్ళు పెట్టుకొని, మీ సహజమైన ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్ ని గమనిస్తూ, ఆలోచనలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉన్నా కూడా ఆలోచనలతో పాటు వెళ్లకుండా
మనం శ్వాస మీద ధ్యాస పెడదాము. మొబైల్ ఫోన్స్, ఎటువంటి పరికరాల వల్ల డిస్టర్బెన్స్ ఉంటాయి వాటన్నిటిని సైలెంట్ లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ 40 minutes అందరినీ మర్చిపోదాము. ఓకే, వైఫ్ ని, ఫాదర్ ని, మదర్ ని, హస్బెండ్ ని, సిస్టర్ ని, పిల్లల్ని, అందరిని. ఓకే, ఓన్లీ మన గురించి మాత్రం, ఓన్లీ మనతో మాత్రం మనం ఉంటాం. ఓకే, రైట్, గుడ్. ఓకే, లెట్స్ స్టార్ట్. సై మూసుకుని Dear friends, dear masters, మీ కళ్ళు మూసుకుని స్పెక్స్ తీసివేసి మీ చేతులను హృదయంపై ఉంచి మీ దృష్టిని ఈ పవిత్రమైన హృదయంపై ఉంచి ఈ హృదయపు క్షేత్రాన్ని ఫీల్ అవ్వండి. ఇంకా మీ హృదయాన్ని మీ భావాలకు మూల కేంద్రమైన ఈ అందమైన హృదయాన్ని ఫీల్ అవ్వండి. డియర్ ఫ్రెండ్స్, తన ప్రేమ, కరుణ, కృతజ్ఞత వంటి ఉన్నతమైన భావాలతో, శక్తితో మన జీవిత అభివృద్ధికి ఎంతో సహాయపడుతున్న ఈ పవిత్ర హృదయంతో కనెక్ట్ అవ్వండి. మీ జీవితంలోని మీ గతం నుండి కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రేమతో కూడిన, కృతజ్ఞత, కరుణతో కూడిన ఏదైనా అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని ఆ భావాన్ని మరొక్కసారి అనుభవించండి. ప్రేమ, కృతజ్ఞతతో కూడి ఉన్న ఈ అనుభవాలను మరలా గుర్తు తెచ్చుకుంటూ ఆ శక్తిని మీ హృదయం అంతా నింపండి. డియర్ ఫ్రెండ్స్, ఫీల్ అవ్వండి.
ఎంత ఎక్కువ ఈ శక్తిని అనుభవిస్తే మనము అంత ఎక్కువ అందరితో, ఈ విశ్వంతో ఏకమవుతున్నాము డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఆ శక్తిని ఈ భూమి చుట్టూ విస్తరింప చేయండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు డియర్ ఫ్రెండ్స్. ఫీల్ అవ్వండి. మెల్లగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. లెట్స్ గో ఇంటు బ్రెత్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. మీ కళ్ళు మూసుకుని వేళ్లపై వేళ్ళు ఉంచి, మీ చేతులను ఒడిలో ఉంచి, మీ సహజమైన సరళమైన శ్వాసతో ఏకమవ్వండి. మన లక్ష్యం మన మనస్సును శూన్యం చేసుకుని
మనలో ఉన్న, మన చుట్టూ ఉన్న ఈ మహా శూన్యంతో, ఆ చైతన్య శక్తి క్షేత్రంతో ఏకమవడం. మన గమనిక శ్వాసపై ఉన్నప్పుడు మన మనస్సు శూన్యంలోకి ప్రవేశిస్తోంది. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. డియర్ ఫ్రెండ్స్, ఈ మనస్సును మెల్లగా మెల్లగా శూన్యంలోకి ప్రవేశింపనీయండి. ఈ మనసు శూన్యమవుతున్నప్పుడు మనలోని శక్తి అంతా ప్రస్తుత క్షణంలోకి కేంద్రీకరించబడుతోంది. మన దేహం ఎంతో సహజంగా పనిచేస్తోంది.
be with your breath.
మీ శ్వాసతో ఏకమై మెల్లగా మీ మనస్సును శూన్యంలోకి ప్రవేశింపనీయండి. Allow yourself to become totally empty of all thoughts in your mind. మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న, మీ గది అంతా వ్యాపించి ఉన్న ఈ శూన్యంతో ఏకమవ్వండి. ఈ విశ్వమంతా అనంతమైన లోతుల్లో వ్యాపించి ఉన్న ఈ మహా శూన్యంతో కేవలము మీ ఎరుకతో ఉండండి. శూన్యమంతా శక్తి. ఇదే అనంతమైన క్వాంటం శక్తి క్షేత్రం. అనంతమైన అవకాశాలు ఉన్న అద్భుతమైన శక్తి క్షేత్రం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే మన జీవితంలోనికి అన్ని అవకాశాలను పొందుతాము. ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందుతాము. మీ మనస్సులో
ఆలోచనలు ఉన్నట్లు గమనిస్తే మీ దృష్టిని శ్వాసపై ఉంచి మెల్లగా ఈ శూన్యంతో ఏకమవ్వండి. మనము అతి తక్కువ పదార్థము, ఎంతైనా శక్తి మీ దేహానికి దూరంగా, మీ జీవితానికి దూరంగా కేవలం మీ ఎరుకతో, ఈ శూన్యంతో, ఈ శక్తితో ఒకటై ఉండండి డియర్ ఫ్రెండ్స్. ఇదే మీలోని దైవత్వం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. కృతజ్ఞతా భావంతో
మన జీవితంలో ఎంతైనా పొందవచ్చు. ప్రథమంగా మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు, మెంటర్స్కి కృతజ్ఞతలు. అలాగే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, కొలీగ్స్కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, పక్షులకు, జంతువులకు, జలరాశులకు కృతజ్ఞతలు. మీరు వాడే ప్రతి వస్తువుకు, ఈ టెక్నాలజీకు, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇంకా మీకు, ఈ విశ్వానికి, ఈ క్వాంటం శక్తి క్షేత్రానికి కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని, ఎన్నైనా అనుభవాల్ని నివసిస్తున్నందుకు. రిలాక్స్ అవ్వండి. మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకుని, మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మీ చేతులు రెండు కళ్ళపై ఉంచి 5 సెకండ్ల తర్వాత కళ్ళు తెరవచ్చు. Okay, welcome back, friends. So, Lalita, ready? Breakout rooms? Yes, yeah. ఓకే. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద ఒక పాపప్ లాగా వస్తుంది. జాయిన్ అని ఒక బటన్ ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే సపరేట్ బ్రేక్అవుట్ రూమ్స్ లోకి వెళ్తాము. చక్కగా 10 మంది 15 మంది మాత్రమే ఉంటారు ఒక రూమ్ లో. మీరు ఇండివిజువల్ గా మీ ఎక్స్పీరియన్సెస్ లేదా మీ షేరింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ డిస్కస్ చేయవచ్చు. ఓకే. ఎనీ అనౌన్స్మెంట్స్ మేడం బిఫోర్ వి గో? ఎస్ ప్రదీప్, మన యూత్ ప్రోగ్రామ్ గురించి చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఫ్రెండ్స్, మెడిటేషన్ ఫర్ కాన్ఫిడెన్స్, క్లారిటీ అండ్ మేనిఫెస్టేషన్ అని 3 వీక్ ఆన్లైన్ యూత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. జనవరి 30th నుంచి ఫిబ్రవరి 19th వరకు.
మన అన్ని గ్రూప్స్ లో కూడా ఈ ఫ్లైయర్ మనము షేర్ చేస్తాము. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది యూత్ కి. వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. ఏ గోల్ సెట్ చేసుకోవాలి అనేది చాలా బాగా క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ 3 వీక్స్ కూడా. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. రైట్. ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళు